పాకిస్తాన్ దుబాయ్ వేదికలుగా జరిగినటువంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేటితో ముగిసింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతోటి న్యూజిలాండ్ ను మట్టి కరిపించింది. తద్వారా టైటిల్ కైవసం చేసుకుంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. మన మ్యాన్ ఇన్ బ్లూ టీం సాధించినటువంటి అద్భుత విజయం పట్ల దేశ ప్రజలందరితో కలిసి నేను కూడా హర్షిస్తున్నాను. టీమిండియా తన అసామాన్య ప్రదర్శనతోటి న్యూజిలాండ్ ను ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకుని మరోమారు మనందరినీ గర్వించేలా చేసింది. హార్డ్ వర్క్, అంకిత భావంతో అద్భుతమైన విజయం సాధించినందుకు టీమిండియాకు శుభాభినందనలు అంటూ చంద్రబాబు తన ప్రకటనలోని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో దిగ్విజయం సాధించి ఛాంపియన్స్ గా నిలిచిన టీమిండియాకు కంగ్రాచ్యులేషన్స్. మన మ్యాన్ ఇన్ బ్లూ కుర్రాళ్లు దుబాయ్లో జరిగిన ఫైనల్ న్యూజిలాండ్ను ఓడించడం ద్వారా తమ సంకల్పం, నైపుణ్యం, ఆధిపత్యాన్ని ఘనంగా చాటారు. దూకుడైన ఆట తీరుతో కెప్టెన్ రోహిత్ శర్మ శుభారంభం అందించగా జట్టును ముందుండి నడిపించాడు. ఇక తద్వారా చారిత్రక విజయానికి బాటలు వేశాడు అంటూ లోకేష్ కొనియాడారు.